పట్టణంలోని సచివాలయంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం 583 మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. సర్వేపల్లి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు సచివాలయం 3లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో 111.52 కోట్లతో 685 అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. గత పాలనలో మూతపడ్డ కార్పొరేషన్లు ఇప్పుడు తిరిగి పనిచేయడం ప్రారంభమయ్యాయని, అందులో భాగంగా ఒక్క పొదలకూరు మండలంలోని 120 మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం 583 మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, తహసీల్దార్ శివకృష్ణయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర రెడ్డి, రైతు నాయకులు కోడూరు పెంచల్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతులు ఉండగా చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం చేసిన పనులు ఏంటంటే 685 పనులు, నియోజకవర్గంలో 685 పనులు, 117 కోట్ల 52 లక్షలు, 117 కోట్ల 52 లక్షలు అంటే సీసీ రోడ్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్ కాలువల మరమ్మతుల దగ్గర నుంచి, మంచినీటి పథకాల దగ్గర నుంచి, జెడ్పీపీ ఎంపీపీ ఫండ్స్ దగ్గర నుంచి 117.52 crores ఖర్చు పెట్టాము. 685 వర్క్స్. అంతకుముందు పంచాయతీలకి డబ్బులు ఉండేదిలే. మన బిడ్డ ఎవరు, మా నాన్న జగనన్న, అది కూర్చొని సపోజ్ పొదలకూరు సెక్రటరీ సార్ సర్పంచ్ తిరిగిపోయి అయ్యా ఇప్పుడే 50 లక్షలు పడింది 14th ఫైనాన్స్ అంటే ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పంచాయతీ, 15th ఫైనాన్స్ ఎంత పడింది అంటే ఆయన బాబు సర్పంచ్ రాత్రి హ్యాపీగా పడుకుంటాడు, ఉదయం లేచి ఆ పనులన్నీ చేసి నిద్ర లేచి ఆయన అన్న మన బిడ్డ బటన్ నొక్కుతాడు, రివర్స్ బటన్, 50 లక్షలు వెనక్కి వెళ్ళిపోయాడు. నిద్ర లేచి సర్పంచ్ సెక్రటరీ తలకాయ పట్టుకొని కూర్చుంటారు. అంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పంచాయతీలకి హక్కు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైన నిధులు అవి కూడా వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్, ఒక్క రూపాయి 15th ఫైనాన్స్ పంచాయతీకి డబ్బులు వచ్చి వెనక్కిపోయిందేమో అడగండి మీ పంచాయతీలు ఎక్కడైనా. అది ఈరోజు కూటమి ప్రభుత్వం. అయితే కష్టాల కడలిలో ఏతుంది ప్రభుత్వం. ఆయన కలిపాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం 14,000 కలిపి 20,000 పోతున్నాం. ఆ తర్వాత కూడా ఎకరా ఎక్కడో ఉంది కదా, వాళ్ళందరికీ 20,000 వస్తుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మీరు సీట్లలో మీరు ఎక్కువ కూర్చొని ఉంటారు, మా వాళ్ళు మగవాళ్ళు కమ్ములు పట్టుకొని నిలబడుతూ ఉంటారు, మీకు ఫ్రీ. అయితే మేము హైదరాబాద్ దాకా పని ఉంది, బెంగళూరు దాకా పోయి రావాలంటే కుదరదు, జిల్లాలో ఫ్రీ. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో మీరు ఏడకపోతారు, సైదాపురం, కలువాయి, కావలి, కందుకూరు, ఉదయగిరి ఎక్కడికి పోయినా ఫ్రీ. జిల్లా దాటిపోతే పాపం మా అక్క జిల్లా డబ్బులు ఇవ్వాలి, టికెట్ కొనుక్కోవాలి. అందుకని అది కూడా ఆగస్టు 15 నుంచి వస్తుంది. బెంగళూరులో చూస్తున్నాం, హైదరాబాద్, బెంగళూరు మగవాళ్ళకి స్థానమే లేదు, నెట్టేస్తున్నారు కిందకి, ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు ఫ్రీ కాబట్టి. మగవాళ్ళు 10 మంది వచ్చినా కూడా వాళ్ళకి మెట్ల మీద నిలబడాల్సి వస్తుంది. అది 15 నుంచి అది కూడా మీకు స్టార్ట్ అవుతుంది.
ఏదేమైనా రాష్ట్రం అంటే వ్యవసాయ శాఖ పనిచేయని మొదలుపెట్టింది. అట్లే నీటిపారుదల శాఖ యథాతథంగా పనిచేయని మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన అన్ని మూసేశాడు. ఇరిగేషన్, అగ్రికల్చర్, దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని ఆపేసి నేను ఓట్ల కోసం వేస్తాను, నేను గెలిస్తే చాలు, రాష్ట్రం ఎట్టపోతే నాకేమని చెప్పి అట్లా ప్రవర్తించాడు. ఇప్పుడు అట్లా కాదు, ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలా, అన్ని వ్యవస్థలు మళ్ళీ తిరిగి గాడిలో పడాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, వృద్ధి రేటు పడిపోయిందని. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది 8.19%, 8.19% గ్రోత్ రేట్లో ఒక్క పొదలకూరు మండలంలో 120 మందికి ఇప్పుడు శిక్షణ ఇస్తారు. పొదలకూరులో ఇస్తారు. మొత్తం కాన్స్టిట్యున్సీలో మన నియోజకవర్గంలో 583 మందికి శిక్షణ ఇచ్చి ఆ మిషన్లు ఫ్రీగా ఇస్తారు. ఒక్కొక్కరికి మీకు ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇచ్చేదానికి 21,798 రూపాయలు అవుతుంది. పొదలకూరు మండలం 120 మందికి, 120 మంది మహిళలకి, మొత్తం నియోజకవర్గం 583 మందికి, జిల్లాలో ఒక్క జిల్లాలో 4,967 మంది, అంటే 5,000 మంది, 26 జిల్లాలు. చూడండి ఎంత. మళ్ళీ కార్పొరేషన్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. లాస్ట్ 5 years మూతపడ్డాయి. ఇప్పుడు మా చెల్లెలు అడిగింది తాడిపత్రిలో అరేంజ్ చేయమని. అంతకుముందు నేను తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి, నల్లపాలెం, ఆ సెంటర్, మామదాపురం కలిసి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇచ్చాం. గుర్తుందా? అప్పుడు నేర్చుకోలేదు నువ్వు? సరే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 70 మంది ఉంటే ఒక సెంటరు, మీరు మగళూరు కావాలని అడిగింది ఆ అమ్మాయి, మినిమం 70 మంది ఉంటే ట్రైనింగ్ ఇవ్వచ్చు అంట. 70 మందిని చూసుకో, 4-5 రోజులను కలిపి, అప్పుడు అక్కడ వచ్చి ట్రైనింగ్ ఇచ్చే చూస్తారంట. ఈరోజు 120 మంది. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ తాడిపత్రి ఏరియా ఒక సెంటరు, మగళూరు ఒక సెంటర్ పెడతారంట. నెక్స్ట్ సెంటర్స్ ముందు మీరు ట్రైనింగ్ నేర్చుకోండి, మాకు అక్కడ బస్సు నుంచి రావాలంటే కష్టంగా ఉంది, ఎట్లా వస్తావేమే, ఫ్లైట్లో వస్తా. కొద్ది రోజులు, ఎన్ని రోజులు ట్రైనింగ్? 90 days. కష్టపడండి, నేర్చుకోండి, మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడే పరిస్థితి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1,200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2,500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2,200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4,000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2,500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.